ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపలో మీరందరూ క్షేమంగా వర్ధిల్లుతూ అనుదినము ఆయన వాగ్దానముల ద్వారా, వాక్యము ద్వారా ఆదరించబడుతూ దేవుని కృపలో ఇంకనూ మీరు మున్ముందుకు కొనసాగాలని మరి ప్రభువుని బట్టి మీ విషయమై ఎంతగానో ఆశిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనుదినం ఈ వాగ్దాన కార్యక్రమాన్ని మీరు వీక్షించండి, ప్రార్థించండి. ప్రతి వాగ్దానం దేవుడు మన అందరి జీవితాల్లో నెరవేర్చునుగాక. ఆమేన్. మరి ఈ దినము, ఈ యొక్క 2023 చివరి దినం, మరి డిసెంబర్ 31 ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాన్ని చదువుకుందాం. ఎందుకు అంటే మరి సంవత్సరము ఆది నుంచి అంతం వరకు దేవుని యొక్క కరుణ కటాక్షం, ఆయన యొక్క కృప, ఆయన కనికరము మరి దేశం మీద దేవుడు అనుగ్రహించే దేవుడు. ప్రారంభ దినములో ఏ రీతిగా సంతోషపడుతూ దేవుని కృప కొరకు కనిపెడుతూ ఉంటామో అలాగే చివరి దినమున కూడా కృతజ్ఞతతో, ఒకవేళ ఫెయిల్యూర్స్ ఉన్నా, లోపమున్నా, బలహీనతలున్నా, శ్రమ ఎదురైనా అన్నిటిలోనూ దేవుడు మనల్ని సజీవంగా ఈ సంవత్సరం అంతా కాచి కాపాడి తన క్షేమాన్ని మన పట్ల విస్తరింపచేస్తూ మరి నూతన సంవత్సరంలోనికి మనల్ని ఆయన ప్రవేశించబోతూ ఉన్నాడు. కాబట్టి మరి చివరి దినాన కూడా దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఈ దినాన దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనము. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్. హల్లెలూయా. శ్రేష్టమైన వాగ్దానం. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం అంతా ఒకవేళ వేదన, పోరాటం, కన్నీరు, దుఃఖం నీ జీవితంలో ఉందేమో, అయితే మరి చివరి దినమున ప్రభు ఇస్తున్న వాగ్దానం వింటున్నావా? ఆయన అంటున్నాడు కదా, సూర్యుడికి అస్తమింపడు, చంద్రుడు క్షీణింపడు. ఎందుకు అంటే యెహోవాయే నిత్యమైన వెలుగుగా మన జీవితాల్లో ఇక ఈ నూతన సంవత్సరం మొదలుకని ఆయన ఉండబోతూ ఉన్నాడు. గతించిన శ్రమ, నింద, దుఃఖం, రోగం అన్నిటినీ ఆయన అంటున్నాడు కదా, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఈ చివరి డేలోనే మన యొక్క దుఃఖాన్ని ఆయన సమాప్తం చేసి ఇక నెక్స్ట్ డే నుండి దేవుడు మనకి సంతోషాన్ని, దీవెనను, ఆశీర్వాదాన్ని అనుగ్రహించటానికి నిత్యమైన వెలుగుగా యెహోవాయే ఇక ఉండబోతూ ఉన్నాడు. ప్రణాళికలను ప్రభు సిద్ధపరుస్తూ ఉన్నాడు. రాబోతున్న నూతన సంవత్సరం అంతా నీకు వెలుగుమయంగా ఉండబోతుంది, దీవెనకరంగా ఉండబోతుంది. నీతి సూర్యుడైన యేసయ్య యొక్క రెక్కల నీడ నీ మీదకి దిగి రాబోతుంది. ఆయన రెక్కల ఆరోగ్యముతో నిన్ను, నీ కుటుంబాన్ని దేవాది దేవుడు నింపబోతున్నాడు. ఈ నూతన సంవత్సరం నీకు బ్లెస్డ్గా ఉండబోతుంది. ఆమేన్. కనుక సంతోషంగా ఉంటావా? ఈ చివరి దినాన నా దుఃఖ దినములు సమాప్తములగినని వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఈ 2023 ఈ చివరి డేలోనే నా దుఃఖ దినములు ఇక సమాప్తం అవ్వాలి అయ్యా, నీవే ఇక నిత్యమైన వెలుగుగా నా జీవితంలోనికి రండి అని నువ్వు ఆహ్వానించగలిగితే ఇక దినము ప్రతి నెల దేవుని యొక్క కార్యాలు రానున్న నూతన సంవత్సరంలో మనం అందరం చూడబోతున్నాం. దేవుని బిడ్డలారా, కాబట్టి శ్రేష్టమైన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం. ఈరోజు నీకున్న దుఃఖం, వేదన, కన్నీరు, ఇబ్బంది, శ్రమ, ఆత్మీయతలో బలహీన పడిపోయినటువంటి స్థితి, ప్రార్థన జీవితాన్ని కోల్పోయినటువంటి స్థితి, గత కాలంలో అగ్నితో అభిషేకముతో మండుతూ ప్రభు కొరకు నిలబడినటువంటి ఆ అభిషేక సహవాసం, ఆ కృప ఏది ఈ దినాల్లో కోల్పోయి ఈ చివరి డే జీరోగా, బలహీనంగా, చల్లగా, నులివెచ్చనగా ఒకవేళ మిగిలిపోయిన బాధతో ఈ వాగ్దానాన్ని చూస్తూ ఉన్నావేమో, అయితే యెహోవాయే ఇది మొదలుకొని నిత్యమైన వెలుగుగా నీ జీవితంలో ఆయన కదలబోతూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరం నిత్యమైన వెలుగు నీకు ఎవరు అంటే ప్రభు అయిన యెహోవా. ఆయన నీతి సూర్యుని యొక్క రెక్కల ప్రకాశం నీ మీదకి దిగి రాబోతుంది. ఈ రోజుతోనే నీ శ్రమలన్నిటికీ ఫుల్ స్టాప్ ఆయన పెడుతున్నాడు, సమాప్తపరుస్తున్నాడు. నీ జీవితంలో నూతనమైన సంతోషాన్ని, వెలుగును, ఆశీర్వాదాన్ని ప్రభు ప్రారంభించబోతూ ఉన్నాడు. ఆమేన్. కనుక దీన్ని రిసీవ్ చేసుకుందాం, ధైర్యం తెచ్చుకుందాం. దుఃఖ దినములను సమాప్తపరుస్తున్న దేవుడు ఈ వాగ్దానం మన జీవితంలో ఆయన నెరవేర్చి నూతన సంవత్సరం అంతా ఆయనే నిత్యమైన వెలుగుగా మన ముందు ఉంటూ మనల్ని నడిపించి క్షేమాన్ని, దీవెనను, సమృద్ధిని, ఆత్మీయతలో మరలా మండేవారిగా, అభిషేకముతో నింపబడేవారిగా, దేవుని కొరకు బలమైన కార్యాలు చేయుటకు కృపతో ఆయన మనల్ని నింపబోతుండగా దేవాది దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో కళ్ళు మూసుకుందాం. ఈ శ్రేష్టమైన వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభా మరి సంవత్సరపు చివరి దినమున మాతో మాట్లాడుతున్నారు. మా సమస్యలను సైతం ప్రభా ఇక సమాప్తి పరిచేదనని, అయ్యా యెహోవాయే నిత్యమైన వెలుగుగా ఇక ఉండునని, సూర్యుడు క్షీణింపడు, మా చంద్రుడు ప్రభా మరి తండ్రి ఇకను నాయన తండ్రి క్షీణించడని ప్రభా తెలియపరుస్తున్నారు. అవునయ్యా, మా జీవితాల్లో దుఃఖం, శ్రమ, పోరాటం, అయ్యా తండ్రి నిరుద్యోగ స్థితి, గర్భఫలం లేని స్థితి, ఆర్థిక సమస్యలు ప్రభా, దీవెన లేని స్థితి,
అంత మాత్రమే కాక ప్రభా, ఇదిగో ఆత్మ సంబంధంగా అనేక విషయాల్లో బలహీనపరచబడి అయ్యా మారు మనసు పొందిన ఆ యొక్క ప్రతి పాపం విషయమే మరలా తిరిగిన ఆయన ఆ పాపములను చేస్తూ రక్షణ విషయమే ప్రభా జాగ్రత్త లేని వారిగా ఇంతకాలం మేము ఉండినటువంటి మా స్థితిగతుల విషయమై ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి బలహీన క్రియలన్నిటి నుండి ప్రభా, ఇటువంటి బలహీన క్షణములు దినములు అన్నిటి నుండి ఇక మాకు విడుదల కలుగునట్లుగా వాటన్నిటిని మీరు సమాప్తం చేసినందుకు నీకు వందనాలు. ఇది మొదలుకొని మా జీవితంలో నీ దీవెన వెలుగుమయమై వెలుగు సంబంధులుగా తండ్రి ప్రకాశిస్తూ అయ్యా నీ కొరకు సాక్షులుగా జీవించే కృపనిక దయచేయండి. భౌతిక సంబంధంగా ఏ ఆశీర్వాదంతో ప్రభా నీ బిడ్డలు తండ్రి లోపించి ఉన్నారో ప్రతి ఆశీర్వాదం నీ కృప కటాక్షం ఈ సంవత్సరం దయచేయబడును గాక. ప్రతి ఆటంకాలు కొట్టివేయండి. ఈ దినం ప్రభా మీరు మాట్లాడి ఉన్నారు మా దుఃఖ దినములను సమాప్తమగునని. నిశ్చయంగా ప్రతి ఒక్కరి జీవితంలోని దుఃఖ దినములు సమాప్తమవును గాక. యెహోవాయే నిత్యమైన వెలుగుగా ఉండి నీ బిడ్డలను నడిపించును గాక. ఆశీర్వదించమని ప్రార్థిస్తూ గర్భఫలములను తెరవండయ్యా. రానున్న నూతన సంవత్సరంలో ప్రతి నింద తొలగిపోవునట్లుగా గర్భములు ఈ ప్రారంభ దినాల్లోనే తెరవబడాలి. మంచి ఉద్యోగాల్ని బిడ్డలకు దయచేయబడాలి. వ్యాపారంలో గలిబిలి కొట్టివేయబడాలి ప్రభా. అప్పుల కాడి విరగొట్టబడాలి. ఆర్థిక పరిస్థితులన్నిటినీ సరిచేయండి. బ్లెస్సింగ్ దయచేయండి తండ్రి. అయ్యా వివాహాలు కాని బిడ్డలను దర్శించి ఈ సంవత్సరం మంచి ఘనమైన వివాహాలు జరుగుట కృప చూపించండి. ఎవరెవరి జీవితంలో ఏ బలహీనత లోపమున్నదో ప్రతిదీ తీసివేయబడును గాక. బలవంతులుగా దయచేయండి. ఆరోగ్యవంతులుగా నీ బిడ్డలను అనుగ్రహించండి. ఆశీర్వాదంతో నింపండి. మంచి ఆత్మీయతలోనికి నడిపించమని సంపూర్ణ రక్షణ మారు మనసు ఈ సంవత్సరం ప్రతి కుటుంబంలో జరుగునుగాక. అనేకులు నీ తట్టు ప్రభా త్రిప్పబడుదురుగాక. రక్షణ కార్యం ఈ సంవత్సరం జరిగించమని ఈ నూతన సంవత్సరాన్ని బట్టి నీకు వందనాలు. రాబోతున్న కాలములు అన్నీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దర్శించండి. వారి జీవితంలోన దుఃఖం ఇక సమాప్తం అవ్వాలి. సంతోషం, ఆత్మ సంబంధమైన నెమ్మది, దీవెన ఈ సంవత్సరం ఇక నీ బిడ్డలందరికీ కిరీటం వలె ధరింపచేయబడును గాక. ఆశీర్వదించమని చేతులకు వారిని అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం కాబట్టి పాస్టర్ టి రాజు అనే ఛానల్ మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉన్నట్లయితే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఉదయకాలం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా దేవుడు ఎంతగానో ఆదరిస్తున్నారు, బలపరుస్తున్నారు. కనుక ఈ వాగ్దానాన్ని మీరు ప్రతిరోజు వీక్షించండి. ఇంకా మీకు తెలిసిన వారికి, మీ ప్రియులకి, బంధువులకి, స్నేహితులకి ఈ యొక్క వాగ్దానాన్ని, ఈ ఛానల్ని మీరు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. అంతేకాక మరి ప్రతి మంగళవారం రాత్రి స్వస్థత అద్భుతాల ఆరాధన జరుగుతుంది. రాత్రి 9 గంటల నుండి మధ్యరాత్రి 12 గంటల వరకు. మరి వర్తమానం ఆరాధన తర్వాత కూడా లైవ్లో మరి మీతో మేము ఫోన్స్లో మాట్లాడుతూ ఉన్నాం. ఇది ప్రత్యేకమైన లైవ్ ప్రోగ్రాం. గుర్తుంచుకోనండి, ప్రతి మంగళవారం రాత్రి 9 గంటల నుండి. కనుక మరి ప్రతి 1 తారీఖు స్వస్థత విడుదల ప్రవచన కూడిక, 7 దినములు ఉపవాస ప్రార్థన ముగింపు సభ మరి ఖమ్మం పట్టణం బల్లెపల్లి ప్రాంతం నందు కల్వరి క్రాస్ మినిస్ట్రీస్లో జరుగుతూ ఉంది. మరి ఆయా ప్రాంతాల నుంచి ఇప్పటికే అనేకులు వచ్చి పాల్గొని ఎంతగానో బ్లెస్డ్గా వారు కొనసాగుతూ ఉన్నారు. ప్రభు చిత్తమైతే ఆయా ప్రాంతాల నుంచి వాగ్దానాన్ని వీక్షిస్తున్న మీరు ప్రేమతో మిమ్మల్ని ఈ సమయంలో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఖమ్మం పట్టణంలోనే ఈ యొక్క పరిచర్య ఉంది కాబట్టి మీరు జ్ఞాపకం ఉంచుకోనండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే రండి, పాల్గొనండి. ఉన్నతమైన కార్యాలు దేవుడు మనందరి జీవితాల్లో చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.